అబ్బా ఎవర్రా బాబు అందానికి ఆధార్ కార్డులో ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మిషన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ను ఇప్పుడు చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసండి. కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, వీడియో లిరికల్ వీడియో ఉంటుంది. ఫస్ట్ దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ వరకు డైలాగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి 3.52 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. లైన్గా వీడియో ఎండ్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో ఇక్కడ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని ఫోటోని జూమింగ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీడియాలోకి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ కట్ చేసుకొని ఫోటోని జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని జూమింగ్ పెంచుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ తీసుకొని ఫోటోని ఫుల్ కంబినేషన్ తీసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా పెంచుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ అని దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద సేమ్ ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఇలా వస్తుంది మనకు. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తానికి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసి యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 3 డాట్స్ పేస్ట్. ఇలానే వీడియో ఎండ్ వరకు ఇదే ఎఫెక్ట్ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకొని మంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.